అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం కూడా ఈరోజు రైతుల పరిస్థితి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా తయారవుతూ ఉంది. రోజు రోజుకి రైతుల తాలూకా పరిస్థితులు అడుగట్టి వాళ్ళ ఆర్థికంగా ఇబ్బంది పడిపోయిన పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో కానీ జిల్లాల్లో కానీ ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా ఈరోజు రైతుల పరిస్థితి ఎంతటి అధ్వాన పరిస్థితుల్లో ఉన్నారంటే, పాపం నిరంతరం కష్టపడి పనిచేసి రాత్రనక పగలనక పొలాల్లో ఉండి నీరు కట్టి పెంచి వ్యవసాయాన్నంతా పండే టైంకి ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా అరాచక పరిస్థితుల వలన ఈరోజు రైతుల పరిస్థితి ఈ విధంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో, ఇచ్చెర్ల నియోజకవర్గంలో దగ్గర ఈ జొన్న పంటపై ఆధారపడిన రైతులు 95% జొన్న పంటపై ఆధారపడిన రైతులే ఉన్నారు. రబీలో కానీ ఖరీఫ్లో కానీ ఎప్పుడు కూడా జొన్న పంట వేసుకొని వాళ్ళ కుటుంబాలను పోషించుకునే రైతులు ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో రబీలో కానీ ఖరీఫ్లో కానీ దగ్గర 58,000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేయడం జరుగుతూ ఉంది. సాగు చేస్తూ నిరంతరం దానిపై ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు. అయితే ముఖ్యంగా నేను ప్రశ్నించదలుచుకుంది, ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉంటున్న స్థానిక టెక్కలి శాసనసభ్యులు, అలాగే మంత్రివర్యులు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు గారిని ప్రశ్నించడానికి నేను వీడియో చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఎప్పుడు కూడా కింజరాపు వాళ్ళ తాలూకా పరిస్థితుల వల్లే ఈ జిల్లా బాగుపడింది, ఈ రాష్ట్రం బాగుపడింది, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము, సాగునీరు ఏర్పాటు చేశాము, అది చేశాము ఇది చేశామని ప్రగల్భాలు పలకడమే తప్ప ఏనాడు మనం చూడలేదు. కానీ ఈరోజు మీరు అచ్చెన్నాయుడు గారి మంత్రి 2.5 సంవత్సరాలు 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం మీద మీరు చేశారో లేదో మేము ప్రశ్నించాం. ఈ జిల్లాలో ఉన్న జొన్న రైతుల గురించి మీరు పట్టించుకున్న పరిస్థితులు ఏమిటి అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఉంటే ప్రతి ఒక్క జొన్న రైతును కూడా, ఏ రైతునైనా వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని, వాళ్ళ దిగుబడిని తెలుసుకొని వాళ్ళకి ఒక రేట్ అనేది మంచి రేటు ఇచ్చి కొనుబడి చేయడం జరిగింది. ప్రతి ఒక్క పంటను కూడా ఈరోజు చూసుకుంటే రబీలో కానీ ఖరీఫ్లో కానీ దగ్గర 8,000 ఎకరాలు మార్జ నియోజకవర్గంలోనే దగ్గర 2 ఖరీఫ్ రబీ కలిపి దగ్గర 1,00,000 ఎకరాల్లో సాగు చేయడం జరుగుతూ ఉంటే, అలాగే మన జిల్లా మొత్తం మీద సాగు అనేది దగ్గర 10 లక్షల ఎకరాల వరకు ఈ జొన్న పంటని సాగు చేయడం జరుగుతూ ఉంది. అంటే మనం రైతులకు ఏం చేస్తున్నాం అనేది మంత్రివర్యులను కూడా ఆలోచించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చూసుకుంటే ఆనాడు 2019 నుంచి 2024 వరకు మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు రైతులపై ఉన్న శ్రద్ధతో 2,200, 2,300 వరకు కూడా రైతుల నుంచి జొన్నను కొనడం జరిగింది. వెంటనే డబ్బులు వేయడం జరిగేది. కానీ ఈరోజు పరిస్థితి, రైతుల పరిస్థితి రోడ్డుపై పడే పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజుకి ఈ రోజుకి చూసుకుంటూ ఉంటే రైతులందరూ కూడా ఈరోజు జొన్నలన్నీ కోసుకొని ఎండబెట్టుకున్న పరిస్థితుల్లో ఈరోజు 1,500 రూపాయలు రేట్ ఇస్తున్నారంటే ఇది రైతులు అసలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారా అని నేను అచ్చెన్నాయుడు గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఆలోచించవలసింది ఒకటే, ఎక్కడ ఏదో అభివృద్ధి చేస్తున్నాం ఏదో చేస్తున్నామనే కాదు,
ఈరోజు రైతు సక్రమంగా ఉంటేనే రైతు నిండుగా ఆరోగ్యంగా అతను బలంగా ఉంటేనే మనం కూడా బలంగా ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని కూడా నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు జొన్న పరిస్థితి చూస్తే మనం జొన్న పరిస్థితులు కాదు, ఏ రైతు కూడా ఒక పంటను పండించుకోవాలంటే ఆ పంటకి సరైన పూర్వం మనందరం కూడా పాడి ఎరువులు వాడేవాళ్ళం. పాడి ఈరోజు రైతులు ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రమే కాదు ప్రపంచం మొత్తం మీద ఈరోజు ఎక్కడ కూడా ఎరువులు తెచ్చుకొని వేసుకునే పరిస్థితి ఉంది. దానివల్ల ఏదో యూరియా వేస్తే ఒక 10 గింజల దగ్గర ఒక 20 గింజలు ఎక్కువ పండుతాయని ఒక ఆలోచనతో ఆశతో చేస్తూ ఉన్నారు ఇది. అలాంటిది ఈరోజు చూస్తూ ఉంటే మీరు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన కానించి ఏ ఒక్క రైతుకి సరిపోయినంత యూరియా అందించే పరిస్థితి లేదు. ఏ ఒక్క రైతుకి మీ పార్టీ వర్గాలకో లేకపోతే మీ కూటమి నాయకులే ఆ యూరియాను పంచుకుంటున్నారు తప్ప మిగతా రైతులు ఎవరికి కూడా యూరియా అందే పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా తగినంత అందే పరిస్థితి లేదు. అయితే రైతు బ్రతకాలనా లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు తీసుకొస్తారా అని నేను అచ్చెన్నాయుడు గారిని అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం, ఈరోజు రాష్ట్రంలో జొన్న పంట వేస్తున్న రైతులు పరిస్థితులు చూస్తూ ఉంటే సంవత్సరానికి ఈ రబీలో కానీ ఖరీఫ్లో కానీ పంటలు అప్పటికి 2024 ముందు ఉన్న రేటుకి 2024 తర్వాత ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న రేటుకి తేడా చూస్తే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్న రైతులు ఒక్కొక్క నియోజకవర్గానికి 7 కోట్ల రూపాయలు నష్టపోతూ ఉన్నారు. అంటే ఆ రోజు ఇచ్చిన 2200 రూపాయల నుంచి ఈ రోజు ఇస్తున్న 1500 రూపాయల రేటుకి మధ్యన ఉన్న వేరియేషన్ వల్ల నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క రైతులందరూ కూడా 7 కోట్ల రూపాయలు సంవత్సరానికి నష్టపోతూ ఉన్నారు. అలాంటిది రాష్ట్రం మొత్తం మీద జొన్న పంట వేస్తున్న రైతులు దగ్గర 1250 కోట్ల రూపాయలు ఈరోజు రైతులు నష్టపోతూ ఉన్నారు. దీనివల్ల రైతుల పరిస్థితి ఏమిటి అన్నది మంత్రి గారికి ఆలోచించాలని నేను విన్నవిస్తూ ఉన్నాను. కాబట్టి దీనిపై ప్రభుత్వం సమగ్ర సర్వే చేసి నివేదికలు తెచ్చుకొని ప్రత్యేక మంచి రేటుని రైతులకి ఇవ్వాలని, గిట్టుబాటు ధర కల్పించాలని నేను ఈ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మంత్రి గారికి, కాబట్టి ఇవన్నీ కూడా మీరు రాష్ట్రం బాగు చేస్తారో జిల్లాలు బాగు చేస్తారో మాకు తెలియదు, కానీ రైతు గురించి ఆలోచించవలసిన అవసరం ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా మీకు ఉందని నేను తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి మీరు తప్పనిసరిగా దీనిపై శ్రద్ధ వహించి ప్రతి ఒక్క రైతు కూడా జొన్నకి అదే పాత రేటు ఏదైతే ఉందో అదే రేటును మీరు 2200 కొనుగోలు చేసే విధంగా మీరు ప్రభుత్వాన్ని ఆదేశించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఇది రైతుకి ఏనాడైతే మనం ఈ విధంగా మనం సహాయ సహకారాలు అందిస్తామో అది ముఖ్యమైన అభివృద్ధి అని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి తప్పనిసరిగా కింజరాపు అచ్చెన్నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ రైతులపై శ్రద్ధ వహించి ఈ జొన్న రైతుల గురించి సహాయ సహకారాలు అందించి వాళ్ళు నుండి నీరేళ్లు సుఖంగా ఉండాలంటే వాళ్ళకి మంచి రేటుని అందించాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ